ఎలా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు? చిన్న చిన్న పరలోకంలాగా ఉండాలంట. దేవుని స్తోత్రం. ఇట్ ఇస్ నథింగ్ బట్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ హెవెన్ అన్నమాట. హెవెన్ లాగా ఉండాలంట కుటుంబం. కానీ కుటుంబాలు ఎందుకు హెవెన్ లాగా లేకపోతుంది? అందరి ఇళ్ళల్లో ఉంటుందండి సమస్యలు. ఇప్పుడు పరిపూర్ణులైన ఎవరు లేరు. ప్రతి వారు ఈ దాడులను ఎదుర్కొంటారు, కానీ వాక్యం తెలిసిన వారు దాన్ని ఏం చేస్తారు? గెలుస్తారు. అంతే డిఫరెన్స్. మా కుటుంబమే ఇట్లుందండి, వాళ్ళ కుటుంబం బాగుంది అనుకోకండి. చాలా బాగా కనబడే కుటుంబాల్లో చాలా బాగా సమస్యలు కూడా ఉంటుంది. వాళ్లకు గెలవడం తెలుసు, వాక్యం తెలుసు కాబట్టి దే ఆర్ జస్ట్ కాంకరింగ్ ఎవ్రీడే. అంతేగాని ఇంకా సమస్యలు రాకుండా ఏ కుటుంబం ఉండదు. సాతానుడు పొంచి ఉంటాడనమాట. అయినా మరి దేవుని ప్రార్థన చేసినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు తప్పకుండా. సేవకులు చాలా మాదిరికరంగా ఉండాలి. వాళ్ళు ఒకటి చెప్పి ఒకటి చేయకూడదు. దేవుని ఉగ్రత వస్తుంది కుటుంబం మీద. సేవకులారా మీరు వినండి, ఎందుకంటే ప్రజలు మీరు చెప్పిన మాటలు వింటారు కదా. కాబట్టి మీరు ఇంకా దేవుని సన్నిధిలో చాలా భయభక్తులుగా ఉండాలి. చెప్పిందే చేయాలా, చేసిందే చెప్పాలా. ఈ పిల్లలైతే స్కూల్లో వచ్చి గంట సేపు హోంవర్క్ అయిపోయింది, హోంవర్క్ అంటారు ఇట్లా కదా. మమ్మీ హోంవర్క్ అయిపోయిందని. ఇది అట్లా చేసేది కాదు, ఊపిరిన్నంత వరకు హోంవర్కే. అవునా కదా? కీప్ ఆన్ వర్కింగ్. అందుకే జ్ఞానవంతురాలు తన కుటుంబాన్ని ఏం చేస్తాడట? కట్టుకుంటాడు. మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఏం చేస్తాడట? తన చేతులే. మళ్ళా సరిగ్గా చూడండి, సామెతలు 14:1 ఉంది. ఎవరి చేతుల్లో కానే కాదు, తన చేతులతో తన ఇల్లు ఏం చేస్తుంది? ఉండదు, పేరుకి వేస్తుంది. యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో అంటాడు కదా, ఈయన మాటలు విని దాని ప్రకారం చేయవాడు బండ మీద తన గృహము కట్టుకున్నాడు. బుద్ధిమంతులతో సమానం. కాబట్టి ఇలాంటివన్నీ మనం వదులుకోవాలి. తిరిగి ఇప్పుడు పాజిటివ్ కమ్యూనికేషన్కి వద్దాం. పాజిటివ్ కమ్యూనికేషన్ అంటే వెలుగు సంబంధమైన మాటలు. దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుని బిడ్డలు వెలుగు సంబంధమైన మాటలే మాట్లాడాలి. ఎఫెసీ 5:10 మీరు వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలి. వెలుగు సంబంధుల వలె నడుచుకోవాలంటే యువర్ లైఫ్ షుడ్ బి లైట్, యువర్ వర్డ్ షుడ్ బి లైట్, యువర్ బిహేవియర్ షుడ్ బి లైట్. లైట్ అంటే వెలుగు అంతా వెలుగే. ఎప్పుడు చీకటి మాటలు మాట్లాడకూడదు. మీ సంభాషణ ఇతరులకు మేలు కలగజేయాలి అని ఎఫెసీ 4:29 ఆ మాట ఉంది కదా. ఇతరులకు క్షేమాభివృద్ధి కలగజేసే అనుకూల వచనమే మీరు మాట్లాడాలి, కానీ దుర్భాష్యను మీ నోటకు రానియకుడి. అవసరం బట్టి మేలుకరమైన మాటలు మాట్లాడండి. కొలసి 4 ప్రతి మనుషునికి ఇలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెను, అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండాలంట. అయితే మొదటిది అఫర్మేటివ్ వర్డ్స్. అంటే నీ మాటలకు విలువ ఉండాలంటే నువ్వు విలువైన మాటలే మాట్లాడాలి. విస్తారంగా మాట్లాడితే ఆ మాటల్లో ఏముంటుందట? దోషం ఉంటుంది. లపలవలో మాట్లాడుతూనే ఉంటారు. వదరబోతులు, పనికిరాని వదరబోతులు నశిస్తారని వాక్యంలో. 10 మాటలు మాట్లాడేదాకా ఒక్క మాట మాట్లాడంతే. ఆ ఒక్క మాటకు చాలా విలువ ఉంటుంది. అఫర్మేటివ్ వర్డ్స్ అంటే నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, మత్తయి సువార్త 5:37 ఈ మాట యేసు ప్రభు అంటున్నాడు. నీ మాట అవునంటే అవును, కాదంటే. లేనిపోని వాగ్దానాలు చేస్తారు భార్య పక్క పిల్లలకు, అది చేస్తాం ఇది చేస్తాం, ఏది చేయరు. అప్పుడు పిల్లలకు వారి మీద ఉన్న నమ్మకం ఏమైపోతుంది? డాడీ అంటాడు కానీ ఏం చేయడు, మమ్మీ అంటది కానీ ఏం చేయదు. అట్లా కాకుండా డాడీ అంటే తప్పకుండా చేస్తాడు, మమ్మీ ఒక మాట అంటే దాన్ని తప్పకుండా నెరవేరుస్తుంది. ఎంత బాగుంటుంది అది. యూ యువర్ సెల్ఫ్ హ్యావ్ డిగ్నిటీ బిఫోర్ యువర్ చిల్డ్రన్, బిఫోర్ యువర్ స్పౌస్. ఒక మాట అంటే అది నెరవేర్చగలిగితేనే నువ్వు అది మాట పలకాలి. వేల మాటలు మాట్లాడితే ఒక్కటి కూడా చేయడానికి చేత కాదంటే నీ వలన ప్రయోజనం లేదు. మత్తయి 5:37 నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టునది. దుష్టుడు చూసినా వీనికి మించిందంటే అది సైతాన్ నుండి ఉద్భవించిందన్నమాట. దానికి ముందు ఒట్టు పెట్టుకోవద్దని కూడా ప్రభు అంటాడు కొండ మీద ప్రసంగం. నా ఒట్టు, నా తల ఒట్టు అట్ట పట్టుకోవద్దు. ఒట్టు పెట్టుకోవడానికి వీలు లేదు. ఇక్కడ నీవు అప్రమాణం చేయక నీ ప్రమాణములను ప్రభువునకు చెల్లింపవాలని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. 5:30 నేను మీతో చెప్పినది మనగా ఎంత మాత్రం ఒట్టు పెట్టుకొనవద్దు. ఆకాశం తోడని అనకూడదు, అది దేవుని సింహాసనము. భూమి తోడని వద్దు, అది ఆయన పాదపీఠము. యెరూషలేం తోడని వద్దు, అది మహారాజు పట్టణం. నీ తల తోడని ఒట్టు పెట్టుకునవద్దు, నీ ఒక వెంట్రుకనైనా తెలుపుగాను నలుపుగాను చేయలేవు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. అవునంటే అవును, కాదంటే కాదు.
అబద్ధం ఆడితే ఒక శిక్ష ఏంటంటే ఎవరు నమ్మరు నేను, ఇంకేం లాభం, అంతకంటే పెద్ద శిక్ష ఏముంది. ద పనిష్మెంట్ ఆఫ్ ద లయర్ ఇస్ దిస్, దట్ ఈవెన్ వెన్ హీ స్పీక్స్ ద ట్రూత్ నో వన్ బిలీవ్స్ హిమ్. అదే పనిష్మెంట్ అనమాట. అందుకే అబద్ధం ఆడకూడదు. అంటే నువ్వు మాట్లాడితే నీ పిల్లలు తెలుసుకోవాలి, ఓహో ఇది సత్యమే. అప్పుడు ఎంత యూ బికమ్ వెరీ వాల్యుబుల్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. నీకు విలువ కడతారు వాళ్ళు. బలహీనమైన మాటలు మాట్లాడకూడదు. మరి అలాగే వట్టి మాటలు, విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు. వట్టి మాటలు లేమిడికి కారణం. ఇట్ లీడ్స్ యూ టు పావర్టీ అని. అఫర్మేటివ్ వర్డ్స్ అంటే స్వచ్ఛమైన శక్తిగల మాటలే మాట్లాడాలి. రెండవ చూసినప్పుడు వెలుగు మాటలే పలకాలి. వెలుగు మాటలు అంటే ఊరికే భయకంపితమైన మాటలు, పిరికి మాటలు మాట్లాడకూడదు అన్నమాట. వచ్చేసి మన ఇల్లు ఇలా పాడైపోతుంది, అలాగే రోగం వచ్చేస్తుంది, అది వచ్చేసి నష్టం అయిపోతుంది, కీడైపోతుంది, వాడు చచ్చిపోతాడు, అట్లా మాట్లాడద్దు దేవుని బిడ్డలు. ఆల్వేస్ పాజిటివ్, ఆల్వేస్ పాజిటివ్. అదే నెగటివ్ బొమ్మ చూస్తే ఇట్లా భయం అవుతుంది కదా, భూతంలాగా ఉంటుంది. పాజిటివ్ చూస్తే అందంగా ఉంటుంది. అంతే, నీ తలంపులు కూడా ఇప్పుడు పాజిటివ్ ఉండాలి. దేవుడు మా చెయ్యి వదలడు, మా బిడ్డలను ఆశీర్వదిస్తాడు, నా భర్తను కాపాడుతాడు, నా భార్యను దేవుడు కాపాడుతాడు, ఏ చిక్కులో మేము పడం, ఏ తెగులు మా గుడారంకు రాదు. అంటే యూ హ్యావ్ టు బి పాజిటివ్ అన్నమాట. లోకంలో ఎన్నో జరుగుతుంది, ఇవన్నీ మన ఇంటికి సంబంధించినవి కావు. దేవుడు నేను కాపాడుతాను. అక్కడ ఎవరు కిడ్నాప్ తప్పకుండా మన బిడ్డ కిడ్నాప్ అయిపోతుంది, నిజంగా అవుతారు. ఏది భయపడతావు అది మీ మీదకి వచ్చేస్తుంది. సో బీ పాజిటివ్, పాజిటివ్. మీ ఇంట్లో ఎవరైనా నెగిటివ్గా మాట్లాడినా నువ్వు చెప్పొచ్చు, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు, మనం దేవుని బిడ్డలం కదా, మనం వెలుగు సంబంధం కదా, మనం వెలుగు మాటలే మాట్లాడాలి. అది చాలా ఆశీర్వాదకరంగా నీకు ఉంటుంది. మూడోది చూసినప్పుడు మృదువైన మాట, దయతో కూడిన మాట ఉండాలి. పాజిటివ్ కమ్యూనికేషన్ ఇప్పుడు నేను చెప్పేది అంటే చాలా సాఫ్ట్గా మాట్లాడాలి. అన్నట్టు కోపగించొద్దని, సరిదిద్దొద్దని, గద్దించొద్దని కాదు. ఒకవేళ గద్దించినావు అది పెట్టుకొని మనసులో పెట్టుకొని కొన్ని రోజులు తీయొద్దు, ఎప్పటిదప్పుడు అంతే. యేసు ప్రభు ఆలయంకి వచ్చినాడు, ఆలయంలో క్రమం లేదు, అంటారు పట్టుకున్నాడు, కొరడా వేయినాడు, అందరినీ బెదిరించినాడు, వాళ్ళ బల్లపీటలన్నీ పడదోసినాడు, గువ్వలు పిట్టలు ఆ గొర్రెలన్నింటినీ తరివినాడు. ఇది దేవుని మందిరం, ఇది నా తండ్రి ఇల్లు, ఇది దొంగలకు నిలయమో కాదు. తర్వాత అదే కోపంతో కూర్చోలే, వెంటనే తర్వాత మీరు వాక్యంలో చూస్తారు, గుడ్డివారు కుంటివారు ఒకవారు వస్తే వాళ్ళని ముట్టి ఏం చేసినాడట, బాగు చేసినాడు. హల్లెలూయా. మార్నింగ్ ఏదో భర్తతో ఏదో సంభాషణ అయింది, కొద్దిగా ఆర్గ్యుమెంట్ అయింది. ఆర్గ్యుమెంటే కాదని నేనేం చెప్పాను, భర్త తప్పు చేస్తే తప్పకుండా ఆమె జ్ఞానం కలిగి నోరు తెరవాలి, కానీ అల్లరి చేయొద్దు. దేవుడు అల్లరికి కర్త కాదు. అయ్యా మీరు ఇట్లా చేస్తే తప్పయ్యా, పిల్లలకు దుష్ప్రభావం ఉంటుంది, మీరు క్రమం పాటించండి, మీ ప్రవర్తన చక్కబెట్టుకోండి. భర్త పెడదారిలో పోతుంటే ఏం చేస్తావు, కాలర్ బట్టి లాగుతావా, లేకపోతే పోయిన చోటెల్లా నువ్వు పోతే ఇంట్లో నీకు పని లేదా, ఇక ఫోన్లు చేసి ఉన్నావా లేవా, పోయినావా ఉన్నా. అరే విశ్వాసం ఉంచు, దేవుని యందు నువ్వేం చేయాలి, విశ్వాసం. ట్రస్ట్ గాడ్, ట్రస్ట్ యువర్ పార్ట్నర్. దేవుడు నువ్వు యథార్థ హృదయం కలిగితే సమస్తం వెలుగులోకి తీసుకొస్తాడు. దేవుని స్తోత్రం. ఎక్కడో ఉంటాయి ఎలుకలు దాచుకొని, పొగ పెడితే బయటికి వచ్చేస్తుంది. ఆ పొగనే ప్రార్థన, ఉపవాసం. దేవుని స్తోత్రం. ఇట్ హ్యాస్ టు కమ్ అవుట్. కాబట్టి ఏదో బయటికి రావాలి, నలుగురిలో కించపరచాలనే ఉద్దేశం ఉండకూడదు. తప్పున్నదని తెలిస్తే ఇట్నే ప్రార్థన చేయాలి. దేవా నా భర్త పెడద్రారిలో పోతున్నాడు, అతనిలో ఉన్న వ్యభిచారపు ఆత్మను దహించేమని ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. లేకుంటే దేవుని బిడ్డలుగా ఉండి లాభం ఏంటి? ఆయన దేవుడు అబ్బా తండ్రి అని మొరపెట్టే ఆత్మను మన హృదయంలో ఉంచినాడు. తండ్రి ఇది నా వల్ల కాదు, ఐ కెనాట్ ట్యాకిల్ దిస్ ప్రాబ్లం. యువర్ ఎ కన్జ్యూమింగ్ హోలీ ఫైర్. నువ్వు దహించు అగ్ని వంటి వాడు. నా భర్తలో నా పిల్లల్లో ఉన్న అక్రమాన్ని, అతిక్రమాన్ని, పాపాన్ని, వ్యభిచారం ఉంటే నాయన కాల్చి భస్మం చేయి. అంతకుముందు నువ్వు ప్రార్థన చేసుకో, నాలో ఏదైనా ఉంటే కూడా నువ్వేం చేయి, కాల్చి అన్నట్టు. పాపంలో ఉన్నాడు కాబట్టి చాలా కఠినంగా కర్కశంగా మాట్లాడి, అన్నం వడ్డించకుండా, తిండి పెట్టకుండా, ఎండగొట్టి అటువంటి చెయ్యొద్దు. యుద్ధం నీది కాదు, ఎవరిది? పగ తీర్చడం నీ పని కాదు, ఎవరిది? యూ హ్యావ్ టు లవ్ యువర్ పార్ట్నర్ అండ్ ప్లీడ్ బిఫోర్ గాడ్. దేవా నా భర్త రోగి అయి పడక మీద పడితే ఏం మహిమనేది, కాబట్టి క్షమించు నాయన. అతని మనస్సాక్షి పని చేయాలి, మొద్దుబారిపోయింది. ఆయన పాపం ఏంటో తెలవాలి కనుక నీ పాదాలు నేను పట్టుకుంటున్నాను, నా కుటుంబాన్ని కాపాడు తండ్రి. ఆనాడు కనాను స్త్రీ వచ్చి ఏసయ్య పాదాలు పట్టుకుంటే ఏసయ్య సహాయం చేయలేదా?
అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా. హల్లెలూయా. ఎట్ట కోరుకుంటే అట్ట అవుతుంది. అంటే దేవుని సహాయం చాలా అవసరం. ఆల్ థింగ్స్ యూ కెనాట్ డూ. నువ్వే మన ఆకాశాన్ని భూమికి సృష్టికర్తవా, నీ నోటి మాట ద్వారా సర్వ ప్రపంచం కలిగేదా? కాదు. యూఆర్ జస్ట్ ఏ మార్టల్. ఈరోజు ఉంటావు, రేపు పోతావు. కాబట్టి నీకు ఎవరు కావాలి? నీకు చాలా అవసరం దేవుడు కావాలి. దేవుని స్తోత్రం. యూ నీడ్ ఏ గాడ్. యూ హ్యావ్ టు డిపెండ్ అపాన్ హిమ్. యూ హ్యావ్ టు ప్రే. యూ హ్యావ్ టు ప్లీడ్ బిఫోర్ యూ. హ్యావ్ టు ఫాస్ట్ అండ్ ప్రే దట్ ద సిన్ ఇన్ యువర్ హౌస్ షుడ్ లీవ్. నీ గుడారంలో పాపం తొలగిపోవాలంటే నువ్వు దేవునికి చాలా దగ్గర అయిపోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొన్నిసార్లు నిన్ను చక్క పెట్టడానికే ఇవన్నీ పరిస్థితులు ఉంటాయి. తారుమారైతుంది కొన్నిసార్లు. ఎందుకంటే నిన్ను మెండ్ చేస్తుంటాడు దేవుడు, నిన్ను పదును పెడుతుంటాడు, సానబెడుతుంటాడు నీ విశ్వాసాన్ని. ఈ సమస్యల కొరకు దేవునికి స్తోత్రం చెల్లించాలి. అందుకే పౌలు అంటాడు, ప్రతి విషయంలో నేను దేవునికి ఏం చేస్తాను? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. మృదువైన మాట క్రోధమును ఏం చేస్తుందట? చల్లారు చేస్తుంది. తర్వాత సాఫ్ట్ వర్డ్స్. భర్తతో ఊరికి భర్తను వేధించడం చాలా శాపగ్రస్తం. భర్త నీకు శిరస్సు కదా, ఊరికే నెత్తి కొట్టుకుంటున్నావు, తను నెత్తి పగిలిపోతుంది కదా, నువ్వు మెంటల్ అయిపోతావు. కాబట్టి నేను చేస్తాను, స్త్రీలు నా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చినావు, మా భర్త ఇదంటే అమ్మా తలనొప్పి వస్తే ఏం చేస్తావమ్మా? నువ్వు జర బామ్ రుద్దుకుంటావు, ఒక తల స్నానం చేస్తావు, జర కొద్దిసేపు పడుకుంటావు, ఎంత ట్రీట్మెంట్ ఇస్తావు నీ తల? సమస్య రాగానే కత్తి తీసి నరుక్కుంటావా? వద్దు నాకు ఇంకా కాపురం చెయ్యను, నేను వెళ్ళిపోతానంటావా? అట్లా కాదమ్మా. భర్త దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం కదా. మంచిగా కొద్దిగా నువ్వు తగ్గించుకో, కొద్దిగా ప్రార్థన చేయి, కొద్దిగా సాత్వికంతో. లేదమ్మా కొట్టిండమ్మా తిట్టిండమ్మా అంటే, అరే కొట్టింది రోడ్డు మీద పోయేటోడు కాదు కదా, నీ భర్తనే కొట్టినాడు కదా అన్నట్టు. పురుషులారా కొట్టకండి దయచేసి. డోంట్ బీట్ యువర్ వైఫ్. ఐఎమ్ అగెన్స్ట్ ఇట్. నీ సొంత శరీరంలాగా నువ్వు ప్రేమించాలి. కొట్టడానికి ఏ అధికారం లేదు. ఈ దినాల్లో చాలా కేసులు చాలా వైల్డ్ అయిపోతుంది. ఫ్రేమ్ చేస్తే ఎన్ని పేజీలు మీ మీద బుక్, మీరు చెయ్యని నేరం కూడా మీ మీద మూట కడతారు. మీ సొంత శరీరాన్ని పాడు చేసుకోకండి. పోనీ ఇటు కూడా చెప్తున్నాను, స్త్రీలారా మీ పురుషులను బాధించకండి, కొట్టకండి. నేను దేవుని ప్రతినిధిగా నిలబడి చెప్తున్నాను. ఐ డోంట్ టేక్ సైడ్స్. మీరు భర్తలను గౌరవించాలి, పరిచర్య చేయాలి. నీకు దేవుడిచ్చిన ఆస్తి, ప్రాపర్టీ, హీ బిలాంగ్స్ టు యూ. సో డూ ఆల్ దట్ యూ క్యాన్ డూ. గాయాలు ఉంటాయి, నలుగురు చెప్పుకుంటావా? కుటుంబ ప్రతిష్ట ఏమవుతుంది? పోతుంది కదా. కుటుంబ గౌరవాన్ని కాపాడాలి కదా. కాబట్టి కైండ్ వర్డ్స్ వెరీ ఇంపార్టెంట్. స్పీకింగ్ కైండ్లీ టు యువర్ పార్ట్నర్, కైండ్లీ టు యువర్ చిల్డ్రన్. ఇప్పుడు మోటు ప్రవర్తన ఉన్న దగ్గర ఇంకా దయగల మాటలే మాట్లాడాలి. చాలా మోటుగా ప్రవర్తిస్తున్నాడంటే యూ హ్యావ్ టు బికమ్ మోర్ కైండ్. దయగల వారిపై ఆయన దయ చూపిస్తుంది, కఠినుల ఎడల వికటము. కాబట్టి దయతో, ప్రేమతో నథింగ్ విల్ స్టాండ్ ఇన్ ప్లేస్ ఆఫ్ లవ్ అండి. ప్రేమకు జోడి పెట్టడానికి ఒక్క పదం లేదు లోకంలో. ఇట్ విల్ కాంకర్ ద ఎంటైర్ యూనివర్స్. ప్రేమకున్న శక్తి ఇంకో దానికి లేదు. యేసయ్య చనిపోయినాడు శిలువ మీద. 2000 సంవత్సరాల నుండి పాటలు పాడుతున్నారు, కవిత్వం కడుతున్నారు, ప్రసంగాలు చేసి తీరిందా? తీరలే. ఆ ప్రేమ అట్టిదన్నమాట. దేవుని స్తోత్రం. ఆ ప్రేమ గురించే వివరిస్తున్నాం. ఆ ప్రేమనే మన హృదయంలో పరిశుద్ధాత్మ ద్వారా ఏం చేసినాడు? కుమ్మరించేసినాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమ తప్పకుండా కొన్నిసార్లు తరిగిపోతుంది. సమ్టైమ్స్ ఇస్ వెరీ టఫ్ టు లవ్ యువర్ ఓన్ పార్ట్నర్. అని ఏంటి ఇట్లా చాలా బాధ కలుగుతుంది. మన మనుషులం కదా, మనకు వస్తుంది అలాంటి పరిస్థితి. కారులో పెట్రోల్ అయిపోయింది, మరి పెట్రోల్ అయిపోతే కారును మూలకు పడేస్తావా? ఫిల్లింగ్ స్టేషన్ పోతావు, పెట్రోల్ నింపుకుంటావు, మళ్ళా చేయమని పోతావు కదా. అలాగే ప్రేమ తరిగిపోయింది, లేదు ఇంకా సహనం అన్నప్పుడు తిరిగి నువ్వు ఉపవసించి ప్రార్థన చేసినప్పుడు నీ హృదయం నిండుగా దేవుడు ప్రేమ ఇస్తాడు. దేవుని ఇస్తాడు. అనుభవంతో చెప్తున్నాను, ఉట్టి మాటలుగా. నా వల్ల కాదు నాయన, నాకు ప్రేమ లేదు ఇంకా అయిపోయింది నా పని. ఏమంటారు కదా, కేల్ కథం దుకాన్ బంద్, అట్లా అనలేము కదా. కేల్ కథం దుకాన్ బంద్ అంటే ఈ సేమ్ ఉంటుందా, ఇల్లు ఉంటుందా? ఎంత సహించుకోవాలి. అందుకే మళ్ళీ ప్రార్థన చేసిన ఆయన, ఐ నీడ్ లవ్. అడుగుడి మీకు దేవుడు ఇస్తాడు. నా భార్యను ప్రేమించే శక్తి నాకు దయచేయి ప్రభు, నా పిల్లలను ప్రేమించే శక్తి నాకు, నా భర్తను ప్రేమించే శక్తి దయచేయి. ఇది గాడ్ విల్ గివ్. 4వ చూడండి, ప్రోత్సహించే మాటలు మాట్లాడాలి. ఆల్వేస్ ఎంకరేజింగ్ వర్డ్స్. కట్టే మాటలు కట్టాలను, నీ మాటలు కట్టాలి. బిల్డింగ్ కట్టినట్టు ఇటుక మీద. ఎవ్రీ వర్డ్ షుడ్ బి సో సౌండ్ అండ్ పవర్ఫుల్ దట్ ఇట్ షుడ్ బిల్డ్ యువర్ చిల్డ్రన్స్ ఫ్యూచర్, యువర్ వైఫ్స్ ఫ్యూచర్, యువర్ ఫ్యామిలీ బ్లెస్సింగ్స్. అంటే కుటుంబ దీవెనలు, ఆశీర్వాదాలు దేవుని యొద్ద నుండి ప్రవహించాలంటే కట్టే మాటలే ఉండాలి. కొన్నిసార్లు ఇంటి యజమానులు
యవనస్తులైన కొడుకుల్ని పిలిచి, అరే నీకు ఏమొచ్చిరా, నీకు బండి నడిపి రాదు, నీకు అది రాదు, ఇది రానివేవి చెప్పొద్దు. బిడ్డ ఎంత బాగా పాడతావు కదా నువ్వు, నిజంగా ఐ వాజ్ సో హ్యాపీ, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, యూ క్యాన్, తప్పకుండా ఈ పని నీతో అవుతుందంటే వాడు పని చేసి తీరుతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అదే ప్రోత్సాహ మాటలు అన్నమాట, ఎంకరేజింగ్ వర్డ్స్. అలాగే భర్తలతో మాట్లాడినప్పుడు కూడా, అబ్బా మీకు చాలా సామర్థ్యం ఉందండి, అది నాకు తెలియదు అనుకున్నారా, మీరు అనుకుంటే ఈ కార్యం అయిపోతుంది. అక్కడ భూమి ఉంది కదా, 100 స్క్వేర్ యార్డ్స్ 500 స్క్వేర్, అది మీరు కొనగలరండి, నేనైతే నమ్ముతున్నాను, ఎందుకంటే మీకు చాలా జ్ఞానం దేవుడు ఇచ్చినాడండి అంటే ఆయనకు లేనిపోని వచ్చేస్తుంది, ఇక శక్తి వచ్చేస్తుంది. ఓహో హల్లెలూయా. కాన్ఫిడెన్స్ పెరిగిపోతుంది అన్నమాట, ఆత్మవిశ్వాసం పెరిగిపోతుంది. ఓ నా భార్య నన్ను నమ్ముతుంది కదా, ఇప్పుడు భార్య ముందు నా సామర్థ్యాన్ని నేనేం చేయాలి, చూపెట్టాలి. అబ్బో షీస్ ట్రస్టింగ్ మీ సో మచ్. ఏం చేసినావులే, భలే చేసినావులే, నీ వల్ల ఏమవుతుంది, ఏమి కాదు, శుద్ధం వద్దు అంటే ఎట్టుకుంటుంది. అట్లా ఎప్పుడు మాట్లాడకూడదు, అది పడగొట్టే మాటలు అన్నమాట. ఎంత కట్టినామో అది కూలిపోతూ ఉంటుంది, కడితో కూలిపోతుంది, ఎప్పుడు కట్టలేవు. సో ఎవ్రీ వర్డ్ దట్ కమ్స్ ఫ్రమ్ యూ షుడ్ బిల్డ్ యువర్ హౌస్. దేవుడు కావాలా, దేవుడు ఇచ్చిన కుటుంబం కూడా కావాలి. ఇప్పుడు ప్రార్థన చేసినావు, 1 గంట సేపు ప్రార్థన చేసినావు, చాలు, ఇంకంతే. నువ్వు రైట్గా ఉండు, చక్కని గృహిణిగా, చక్కని భార్యగా, తల్లిగా నీ క్రమం పాటిస్తే ప్రజలందరూ నీ వెలుగుకు పరిగెత్తుకొని వస్తారన్నాడు. అదే నెరవేరింది. అది యంగ్ లేడీ, మంచి హెల్త్ ఉన్నప్పుడు నేను కొన్ని నెలలు ఈ విధంగా గృహాలు దర్శించి కరపత్రికలు ఇచ్చి మై ఫాదర్ డింట్ లైక్ ఇట్. ఎందుకంటే యువర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ హౌస్ వైఫ్, దట్ ఈస్ యువర్ కాలింగ్, యువర్ ఫ్యామిలీ షుడ్ కమ్ ఫస్ట్ అన్నాడు. తర్వాత నేను అయినా కానీ మా నాన్నగారు తెలియకుండా కొన్ని కార్యాలు, పెద్ద పెద్ద కార్యాలు చేసేదాన్ని. పెద్ద హౌస్ విజిటింగ్స్, మంచి మీటింగ్స్, మరి ఓపెన్ ఎయిర్ మీటింగ్స్ అన్నీ కండక్ట్ చేసి వచ్చేటప్పుడు అయితే మా నాన్నగారు అక్కడ గేట్ దగ్గర నిలబడేదాను, గుండె డకడకడక ఏదో నేరం చేసినంత భయమయ్యేది. ఇంట్లో అన్నీ చక్కబెట్టినావా అని అడిగేది, ఒక్క మాట చాలంతే, ఒక్క మాట గుండెకు దూసుకొని పోయేది. డిడ్ యూ కీప్ ఎవ్రీథింగ్ రెడీ ఇన్ ద హౌస్? ఇప్పుడు అయ్యగారు వస్తాడు, మీ భర్త వస్తాడు కదా, పిల్లలకంతా సరి చేసినామంటే అని అనగానే నాకు భయపడేది. అంత అయిపోయినాను, అంత చేసేపోయినాను. మొదట ఇంటిని గెలిచి మళ్ళీ ఏం చేయాలంట, రచనకి వెళ్ళాలి. ఇల్లంతా అతలాకులం, డిజార్డర్, మళ్ళీ వచ్చి ఉపవాసించి ప్రార్థన చేసి పెద్ద పనుకులని మళ్ళీ పాస్టర్ దగ్గర లైన్ కట్టి పాస్టర్ని ఇబ్బంది పెట్టి, అరే హ్యావ్ సెన్స్, యూ హ్యావ్ ఎ హౌస్. కాబట్టి ఇలాంటి మీరు తెలివి లేకుండా నాకు ఇష్టము లేదంటాడు పౌలు అంటాడు. మీ దగ్గర నేను బెత్తంతో రావాలా అని అంటాడు ఇంకో దగ్గర. అంటే దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి కూడా మన జీవితంలో క్రమం అంటూ ఉండాలి. అయితే క్రమము లేకుండా మనము ఏమీ పొందుకోలేము. కాబట్టి యూ టు బి వెరీ వెరీ డిసిప్లిన్డ్ ఇన్ యువర్ మేనర్. నువ్వు ఎలాగూ ఇక్కడ వచ్చి భక్తిగా ఉంటావు, అలాగే ఇంటిలో కూడా అదే గౌరవం ఉండాలని. ఇట్ ఈస్ పాసిబుల్. కాబట్టి చీకటి మాటలు నీ నోటికి రాకుండా ప్రోత్సహించే మాటలు మాట్లాడాలనే అంశం మీదనే మనం చర్చిస్తున్నాము. 5వ చూసినప్పుడు స్వస్థపరిచే మాటలు ఉండాలట. అంటే గాయపడిన వాళ్ళను కట్టుకట్టే మాటలు ఉండాలి. ఒకరికి కుటుంబంలో ఒకరికి సమస్య వచ్చి పడితే వాడిని ఇంకా రెచ్చగొట్టొద్దు అన్నమాట. రెచ్చగొట్టి ఆ కలిగిన పుండుని ఇంకా కారాలు మిరియాలు రాసి ఇంకా దాన్ని ఎక్కువ చేయకుండా ఒక తల్లిగా, ఒక తండ్రిగా, ఒక అక్కగా, నీ కుటుంబంలో ఒక అన్నగా ఉంటే ట్రై టు హీల్ దట్ సిట్యుయేషన్. పాత కథలు తీసుకొని వస్తారు, 20 సంవత్సరాల ముందు, మరి 15 సంవత్సరాల ముందు ఏం జరిగింది, ఇవన్నీ అనవసరం. ఎప్పటికప్పుడు సమాధి చేసేయాలి అట్టి కార్యాలు. ఇంకా రెచ్చగొట్టొద్దని అర్థం. సామెతల గ్రంథం 12:18, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్య. బా, మంచి మాటలు శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తుందట, హెల్త్. చాలామంది పురుషులు మరి గుండెపోటు వచ్చి ఎందుకు చచ్చిపోతున్నారండి, నాకు పుట్టుకుని చచ్చిపోతున్నా ఏంటంటే తప్పకుండా ఉంటుంది ఆ స్త్రీ పాత్ర దాంట్లో. ఎందుకంటే షీ ఈజ్ నాట్ గివెన్ హిమ్ రెస్ట్. కత్తిపోటు వంటి మాటలు, దినమంతా కష్టపడి వస్తున్న వ్యక్తిని ఎంత చూసుకోవాలండి, ఎంత నువ్వు రెస్పెక్ట్ చేయాలి. ఈ స్ట్రగ్లింగ్ ఫర్ యువర్ ఫ్యామిలీ. ఆయన పిల్లలు భార్య కొరకే కదా ఆయన ప్రయాసపడేది. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా కారాలు మిరియాలు నూరి కత్తి పదును చేసి కీడు చేసి విచారం కలగజేసి గుండెలో అంత ప్రెషర్ బిల్డప్ అయి పొద్దునలే ఇవ్వడు. అలా కాకుండా నీ నాలుక జీవపు ఊటలాగా ఉండాలి. దేవుని స్తోత్రం.
భర్త బలహీనంగా ఉంటే చెప్పాను స్ట్రాంగ్ వర్డ్స్ అని, డోంట్ వరీ, ఏం పర్వాలేదు, దేవుడు ఉన్నాడు మనకని ఎంతమంది ఆడవాళ్ళు చెప్తున్నారు అట్లా? అంటే కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం. ఇట్ గివ్స్ హెల్త్ టు ద బాడీ వెన్ యూ స్పీక్. ఇంకో మాట చూడండి, సామెతలు 16:24. ఇంపైన మాటలు తేనె పట్టు వంటిది, అది ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. హల్లెలూయా. ఎముకలకు ఆరోగ్యం ఇస్తుందంట మాటలు. యువర్ బోన్స్ విల్ రిసీవ్ స్ట్రెంగ్త్ వెన్ యూ హియర్ గుడ్ వర్డ్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక దినం వస్తుంది, జీవపు మాటలు వినేవారికి మోకాళ్ళ నొప్పులే ఉండవు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఎముకలకు ప్రభు అయిన దేవుడు. ఈజ్ అ లార్డ్ ఆఫ్ బోన్స్. ఎజెకియల్ 37 లార్డ్ ఆఫ్ బోన్స్ అంట. ఎందుకంటే జీవం వచ్చేస్తుంది. సర్వ శరీరానికి ఏం కలుగుతుంది? మంచి మాటలు, ఆరోగ్యం వచ్చేస్తుంది. కాబట్టి కత్తిపోటు వంటి మాటలు, లేక కొందరు మాటలు మంగళ కత్తి కంటే పదునై ఉంటుందంట. దే టేక్ గ్లోరీ ఇన్ దట్. చూసినా, ఒక్క మాటతో పడిపోయినాడు. అట్లా మాట్లాడకండి దయచేసి. స్వస్థత కలిగించే మాటలే ఉండాలి. భార్యతోనైనా భర్తతోనైనా. భార్య దినమంతా అలసిపోతుంది, పని చేస్తుంది, అప్పుడు కొద్ది మంచి మాటలు మాట్లాడాలి. ఇదో ఒక మాట, ఇదో నీకు చాలా రెస్ట్ అవసరం, నేను గమనిస్తున్నా, నువ్వు చాలా కష్టపడుతున్నావు అంటే ఆమె ఎంత ఉబ్బిపోతుంది కదా, అబ్బా నన్ను ఎవరు పట్టించుకోకుండా మా ఆయన పట్టించుకుంటాడంటే కదా. పిల్లలైనా ఇలాంటి మాటలు మాట్లాడాలి. తల్లి కష్టపడుతుంది, అమ్మా నువ్వు చాలా కష్టపడుతున్నావు అమ్మా అంటే చాలా, అంతే. జస్ట్ ఏ స్మాల్ వర్డ్ ఫ్రమ్ యువర్ మౌత్, ఇట్ బ్రింగ్స్ ఎనర్జీ. ఆత్మకు అశాంతి కలిగించే మాటలు మాట్లాడకుండా శరీరానికి ఆరోగ్యదాయకమైన మాటలు నీ నోటికి రావాలి. 6వది సరి అయిన మాటలు, ఆచితూచి మాటలు, చక్కని మాటలు. సమయం సందర్భంగా సమయస్ఫూర్తితో మాట్లాడడం చాలా గొప్ప ఆర్ట్. అది ఇట్స్ అన్ ఆర్ట్. అది పొందుకోవాలి, అడిగితే దేవుడు ఇస్తాడు. అంటే సేయింగ్ ద రైట్ థింగ్ అట్ ద రైట్ టైం. ఏ సందర్భంకు ఏ మాట కావాలి అదే మాట పలకడం. అంటే పరిశుద్ధ గ్రంథంలో జ్ఞానం కలిగే మాట్లాడుతుంది. ఆమె నోరు తెరుస్తుందంటే జ్ఞానపు మాటలే వస్తుంది. ఆమె కృపగల ఉపదేశాన్ని ఇస్తుంది. అంటే పాత కథలు తీసి కీడును పైకి త్రవ్వి తీసుకొని రావడం లేదు అని అర్థం. టైమ్లీ వర్డ్. సామెతలు 15:23 చూడండి. సరిగా ప్రత్యుత్తరం ఇచ్చిన వానికి దాని వలన సంతోషము పుట్టును, సమయోచితమైన మాట ఎంత మనోహరం. సామెతలు 15:23. సమయోచితమైన మాట, ఆ సందర్భానికి సరిపోయిన మాట, చక్కని మాట. అలాంటి మాట మరి 25:11 చూడండి ఎట్లుంటుంది అలాంటి మాటలు. సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్ళెములలో ఉంచబడిన బంగారు పండ్ల వంటిది. హల్లెలూయా చెప్దాం గట్టి. లైక్ పిక్చర్స్ ఆఫ్ యాపిల్స్ ఆఫ్ గోల్డ్ ఇన్ పిక్చర్స్ ఆఫ్ సిల్వర్. ఒక వెండి పాత్రలో బంగారు పండ్లు పెట్టినట్టు ఉంటుందట. కరెక్ట్గా మాట్లాడితే అదేమా మీకు మనకందరికీ మారు మనసు కలుగును గాక. ఇంత వ్యర్థమైన మాటలు, పిచ్చి పిచ్చి మాటలు, వెళ్ళలేని మాటలు మాట్లాడుతూ ఉంటాం కదా. ఇట్లా మాట్లాడితే ఎంత బాగుంటాయి కాపురాలు. ఇది సాధ్యమేనా ఇలాగ మనం బ్రతకడం? సాధ్యమే. సాధ్యం కాకుంటే అన్ని సాధ్యపరిచే దేవుని పాదాలు పట్టుకోవాలి. సామెతలు 16:1. హృదయాలోచనలు మనుషుని వశము, చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగు. పాజిటివ్ కమ్యూనికేషన్లో చివరిది 7వది. బీ ఏ గుడ్ లిజనర్. అంటే చాలామంది మాట్లాడడానికి చాలా ఆతృత ఉంటుంది, అసలు వినరు సరిగా. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా మాట్లాడితే ఫస్ట్ లిజన్. అంటే మీ ఆయన ఒక మాట చెప్తాడు, మీ ఆవిడ ఇంకో మాట చెప్తుంది, అప్పుడు కరెక్ట్ వినాలి. వినకముందే తీర్పులు వినకముందే అల్లరి చేస్తుంటారు. అలా కాకుండా బీ ఏ వెరీ గుడ్ లిజనర్. ఇది పరిశుద్ధ గ్రంథం కూడా దీనికి అనుకూలంగా మాట్లాడుతుంది. యాకోబు 1:19 నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండాలి. కోపం ఎక్కువ, అసలు వినరు. అసలు భార్య ఏం చెప్తుందో కూడా లేదు. ఏసి బేలం కర్రేసి ఒక్కటి ఇసర కొడితే దాన్ని ఎత్తి వగిలి, అమ్మ ఎన్ని ఇబ్బందులు అండి. సరి అయిన ప్రవర్తన లేకుంటే తన ప్రవర్తన గురించి అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చునన్నది వాక్యం. కీడులో పడిపోతాడు అన్నమాట. ఎందుకు కోపం? నిదానం ఉండు. లెట్ ద హోలీ స్పిరిట్ కంట్రోల్ యూ. యూఆర్ ఎ బిలీవర్, యూఆర్ హోల్డింగ్ ద బైబిల్. కనుక కొద్దిగా నిదానం ఉండాలి. రోడ్డు మీద రాస్తారు కదా, నిదానమే ప్రధానం. నిదానంగా ఉండాలి. అంత హడావుడి అవసరం లేదు. ఫస్ట్ వినాలి, బాగా వినాలి. ఏమైంది
తర్వాత మెల్లగా నోరు తెరవాలి, జ్ఞానయుక్తమైన మాటలు రావాలి, దానికి పరిష్కారం కావాలి. వెంటనే కోపం కొంటున్నా అల్లరి, వెంటనే అరుపులు కేకలు అవసరం లేదు. ఎందుకంటే ఒక మాట అక్కడ ఉంది, యాకోబు రాసిన 1వ అధ్యాయము 20వ వచనం చూడండి. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. నువ్వు కోప్పడి గిన్నెలు ఎత్తేసినా, గిన్నెలు పడేసినా, ఇల్లు పడి పందిరిలాగా పీకి ఇట్ విల్ నాట్ ఫుల్ఫిల్ ద విల్ ఆఫ్ గాడ్. కొందరు కోపం ఉన్నదని అతిశయిస్తారు. సిలువ యందు అతిశయం పట్టమని బైబిల్లో చాలా క్లియర్గా రాసింది. అతిశయం అంతా ఎక్కడ ఉండాలా? దేవుని యందే ఉండాలి, సిలువ యందు ఉండాలి. ఏం అతిశయం? కోపపడతాను, చాలా కోపం అండి నాకు, ముక్కు మీదనే కోపం అండి. ముక్కు మీద కాదు, నువ్వు ఎక్కడ కోపం ఉన్నా అది నీకు వేస్ట్, లాస్. కాబట్టి నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చు. కొద్దిగా నిదానంగా ఉండి అసలు ఏంటి సమస్య? అవును, పెద్ద గందరగోళం ఇంట్లో అయింది, దీని పరిష్కారం ఏంటి? వాట్ షుడ్ వి డూ? లెట్ us డూ అవర్ బెస్ట్, లెట్ us ఆల్ ప్రే. అంటే మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన ప్రతి సమస్య కూడా పరిష్కారమే కదా. దేవుడు దిగొస్తాడు కదా, ఈ సమస్యలో దేవుడు ఉంటాడు. అట్లా పాజిటివ్ అఫర్మేటివ్ వర్డ్స్ అన్నమాట. దేవుడు చేయలేని ఏ కార్యం లేదు, మనం ఈ సమస్యను దేవుని పాదాల దగ్గర పెడదాం అని అనాలి. ఆ స్త్రీ అనాలి, లేకుంటే పురుషుడు అనాలి. ఇంట్లో పిల్లలకు కూడా నెమ్మది రావాలి. వెంటనే దేవుని సమాధానం దిగొస్తుంది. దేని గురించి చింతపడవద్దు, ప్రతి విషయం ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములను ఆయనకు తెలియజేయడు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండి మిమ్మును రక్షించును. హల్లెలూయా. మీకు కీడు రాకుండా కాపాడేది మీ ప్రార్థనలు అన్నమాట. మాట్లాడేది చాలా సగటే మాట్లాడాలి. 2 చెవులు, 2 కన్నులు, ఒకటే నోరు. ఎన్ని నోరులున్నాయమ్మా? ఈ నోరు ఎప్పుడు తెలవాలి? నీ నోరు బాగా తెరువు. ఎక్కడ తెరువు? దేవుని సన్నిధి. దాన్ని దేవుడు ఆశీర్వాదాలతో ఏం చేశాడట? నింపుతాడు. ప్రార్థన చేసుకుందాం. ఈ కుటుంబాలు కట్టుకోవడానికి, ఈ కుటుంబ విలువలు అనే అంశం మీద దేవుడు మాట్లాడినాడు. ఈరోజు అనేక హృదయాలతో మీరు మాట్లాడినారు, టీవీ ద్వారా అనేక కుటుంబాలతో మాట్లాడినారు కనుక వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి కుటుంబాన్ని చక్కబెట్టడానికి నీవు ఎంతో ఆశపడుతున్నావు ప్రభువా. యు ఆర్ ఈగర్లీ డిజైరింగ్ టు సెట్ రైట్ ఎవ్రీ ఫ్యామిలీ. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆయన ప్రతి కుటుంబంలో నీ మేలు కావాలి, నీ ఆశీర్వాదాలు కావాలి, నీకు చోటు వారు ఇవ్వాలి నైనా, నీ దీవెనలతో వారు నింపబడాలి. నీ మధ్యలో నీ పిల్లలు నేను ఆశీర్వదిస్తాను, నీ గుమ్మముల గడియలు నేను బలపరుస్తాను, మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరుస్తాను, నీ సరిహద్దుల్లో సమాధానం ఇస్తాను, నీ పుట్టిన వారిని నేను ఆశీర్వదిస్తాను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఇవన్నీ అబద్ధాలు కాదు ప్రభు, ఇది సత్యదేవుడు పలికిన సత్యమైన మాటలు. ఇది మేము మా ప్రవర్తన మార్చుకున్నప్పుడు మా సంతానాన్ని దీవిస్తావు తప్పకుండా. అయినా చక్కగా కట్టబడిన కుటుంబాలు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి కుటుంబాలను నీ క్రమంలో వర్ధిల్ల చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు వాళ్ళ సమృద్ధిగా దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా.
యేసు కొరకీయ వినుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగము నీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవ